నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే మోడీనే ప్రధాని అవుతారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. ప్రధాని మోడీకి 75 ఏళ్లు పూర్తి కానుండడంతో ఆయన అమిత్ షాకు పగ్గాలు అప్పగిస్తారని కేజ్రీవాల్ పేర్కొన్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై రాజ్నాథ్ సింగ్ స్పందించారు. మరో 10 ఏళ్లు మోదీనే ప్రధానిగా ఉంటారని, ఆయన పదవీ విరమణ గురించి ఆలోచించనే లేదన్నారు. బీజేపీ మూడోసారి అధికారం చేపడితే రిజర్వేషన్లు ఎత్తివేస్తారన్న ప్రచారంలోనూ ఏమాత్రం వాస్తవం లేదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగం అనుమతించదని తెలిపారు. దేశ రాజకీయాల విశ్వసనీయతపై ప్రశ్నలు ఉత్పన్నం కావడానికి ప్రతిపక్షాలే కారణమని రాజ్నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. బీజేపీ సీనియర్ నేతగా చెప్తున్నానని 2024, 2029లోనూ ప్రధాని మోడీయే ఉంటారు. ఆయన తప్పుకునే విషయంలో మేం ఆలోచించనే లేదు. ఆ వ్యక్తి అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్టను పెంచారు. ఆ వ్యక్తి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. అత్యధిక వేగంతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారింది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా చెప్తున్నాయి. 2014 వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 11వ స్థానంలో ఉండేది. మోదీ హయాంలోనే 5వ స్థానానికి ఎగబాకింది. 2027 ఆరంభంలోనే 3వ స్థానానికి చేరుకున్నది. అమెరికా, చైనా తర్వాత 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనున్నది. విశ్వ మహాశక్తిగా అవతరించే దిశగా భారత్ దూసుకుపోతుంది. ఎవరినో బెదిరించడానికి మహాశక్తి కావాలనుకోవడం లేదు. విశ్వ కళ్యాణం కోసమే మహాశక్తిగా అవతరించాలనుకుంటున్నామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.